సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 22. ఈ అధ్యాయంలో 7 పేజీలు ఉన్నాయి. 1వ పేజీ గురుదత్త భట్టు వృత్తాంతము. జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతక ఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే. గురుచరణుడను కృష్ణదాసును నేనును శ్రీపాదులు వారి సమక్షమున తెలియరాని ఆనంద పారవస్యమున ఉంటిమి. గురుదత్త భట్టు అనిడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చి ఉండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి. ఒకానొక ప్రశాంత స్థలమున కూర్చొని సత్సంగము చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిష శాస్త్రము వైపునకు మరలినది. నేను శ్రీభట్టు మహాశయిని, అయ్యా, జ్యోతిష్య శాస్త్రమునందు చెప్పబడిన ఫలములు ఖచ్చితముగా జరుగునా, లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా? మానవ జీవితము పూర్వకర్మ నిర్దేశితమా, లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అని ప్రశ్నించి తిని. అంతటా శ్రీభట్టు మహాశయులు, బా చక్రమనగా నక్షత్ర కక్ష. దీని ప్రారంభస్థానము అశ్విని నక్షత్రము. ఈ నక్షత్రము యొక్క స్థల నిర్దేశము చేయుటకు చైత్రపక్షమనియు రైవత పక్షమనియు 2 పద్ధతులున్నవి. రేవతి నక్షత్రము ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానములో నుండిటచే అది గ్రాహ్యము కాదు. అశ్విని నక్షత్ర గోళమును గుర్తించుట కష్టము కాన దానికి 180 అంశాలలోనున్న చిత్తా నక్షత్రము ఒకే గోళముగాను ప్రకాశవంతముగాను స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిగిన ఎడల అది అశ్వినీయగును. కాన చైత్రపక్షము గ్రాహ్యమైనది. అశ్విని నక్షత్రము తురగ ముఖాశ్విని శ్రేణి అని 3 గోళములుగా నిరూపించబడినది. శ్రీపాదులు వారు చిత్తా నక్షత్రములో జన్మించుటకు కూడా విశేష కారణమున్నది. శ్రీపాదులు వారు చిత్తా నక్షత్రములో జన్మించుటకు కూడా విశేష కారణమున్నది. 3 గోళములు ఒకే నక్షత్రముగానున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అది ఏ బా చక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నందు 180 అంశాల దూరములో నుండు వారి జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము. 180 అంశాల దూరములో ఏ నక్షత్రము యొక్క కానీ గ్రహము యొక్క కానీ శక్తి కేంద్రీకరింపబడుచుండును. మానవులు వారి పూర్వజన్మ కృత ప్రారబ్ధమునకు గణితపరముగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననం పొందిదరు. గ్రహములు మానవుల యొక్క ప్రేమభావమును కానీ ద్వేషభావమును కానీ కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో, ఆయా ప్రదేశములలో, ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్యమై ఉండును. అనిష్ట ఫలములు భారీ నుండి తప్పించుకొనుటకు ఆ కిరణములను, స్పందనలను నిలవరించి నిర్జించగల స్పందనలను, కిరణములను మనము కలిగి ఉండవలెను. దీనిని మంత్రతంత్రముల వలన కానీ, ధ్యానము, ప్రార్థన మొదలైన విధానముల ద్వారా కానీ, లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా కానీ సాధించగలము. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమయ్యున్న పైన చెప్పిన విధానములు ఏమీయును పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చి వ్రాయగలరు. ఆ విధముగా వారు మార్చి వ్రాయుటకు మన వలన ఈ లోకమునకు ఏదైనా ఒక మంచి ప్రయోజనము వనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితుల్లో ఇది జరగని పని. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 22, 2వ పేజీ. సృష్టి యొక్క కార్యకలాపములలోనూ మన వలన ఈ లోకమునకు ఏదైనా ఒక మంచి ప్రయోజనము వనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితుల్లో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములలోనూ కర్మదేవతల కార్యకలాపములలోనూ శ్రీపాదుల వారు అనవసరముగా కలగచేసుకొనరు.
అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదిలించును. శ్రీవారి హృదయము నుండి ఉప్పొంగిన ప్రేమ, కరుణ అను మహాప్రభావముల దాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును. కర్మ జడమైనది. శ్రీపాదులు వారు చైతన్య స్వరూపులు. తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శింతురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము అని వివరించిరి. నేను అజ్ఞానదశలో జ్యోతిష్యములో మహాపండితుడినని భ్రమించడువాడను. నేను కన్నడ దేశీయుడను. తెలుగు భాషను అంత బాగుగా మాట్లాడలేను. సంస్కృతమును ధారాళముగా వ్యవహరించగలను. నా అదృష్టమున నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించెను. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి వింటిని. మా కులదైవము దత్తాత్రేయుల వారు. నేను పాదయాక్షేత్రమైన కుకటేశ్వర దేవస్థానమందున్న స్వయంభూదత్తుని దర్శించి తిని. భక్తి శ్రద్ధలతో వారిని అర్చించి తిని. నేను ధ్యానములో కూర్చునియుండగా నాకు ఓరి మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపు అయినది? నీవు నా భక్తుడునని బేరములు పలుకుచున్నావు. ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగైకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కళ్ళచూచుటకైనా ఇచ్చటకు వచ్చినది అని అంతర్వాణి స్పష్టముగా వినిపించినది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగిను. నేను జ్యోతిష్య పండితుడు నగుటచే నా జాతకమును లెక్కగట్టి తిని. నేను ఏ రోజున ఎన్ని గడియలకు ఈ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయమున పాదగయాక్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమున నుంటిని. నేను నా నాడీ స్పందనమును చూచితిని. నాడి కొట్టుకొనటలేదు. హృదయస్పందమును చూచితిని. గుండె కూడా పనిచేయుటలేదు. నా ముఖమును అద్దములో చూచుకొంటిని. దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టిబడుచుండెను. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దములో చూచుకొంటిని. ఏమున్నది గర్వకారణము? వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వము నుండి నవ్వుచున్నట్లుండెను. స్వయంభూదత్తుని ఆలయములోని పూజారి బహుధనాసాపరుడు. అతని సూక్ష్మ శరీరమును చూడగలిగితిని. నాకంటేను అత్యంత వికార కళలతో వాని సూక్ష్మ శరీరమున్నది. నాలో ఏ మూలనో దాగియున్న వివేకము మేల్కొనది. శ్రీపాద శ్రీవల్లభులు వారి దర్శనము చేసిన కానీ నా దురావస్థ తొలగదని తెలుసుకొంటిని. దేవతలు ఆనందమయ స్వరూపులు. వారిది హృదయస్పందనము, నాడీస్పందనము లేకపోయినను ఆనందముగా ఉండెడి ఉన్నత స్థితి. నా స్థితి చాలా అధ్వాన్నముగా ఉన్నది. నా ఆత్మకు ఆనందము ఎంతమాత్రమూ లేదు. పైపెచ్చు దుఃఖభారముగానున్నది. ఆత్మ శరీరమును వీడినప్పుడు శరీర బాధలు అంతరించును. అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు. అయితే జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయస్పందనను నిలుపుదల చేసి శిలగానున్న స్వయంభూదత్తుడే గండికోట వారింటి అవతారమెత్తినంట. మరి శిలకు నాడీ స్పందనము హృదయస్పందనము ఉండవు కదా. మరి శ్రీపాదునికి నాడీ స్పందనము హృదయస్పందనము కలవు కదా. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించినట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువునే మల్లాది వారి దౌహిత్రుడుగా జననమాయినట. ఏమి విడ్డూరము, ఎంతటి దగ, ఎంతటి వంచన అని పరమ నికృష్టులు పాపాత్ములు అయిన వారి పలికడి మాటలను విని నేను ఎంతో మోసపోయి ఫలితముగా అనర్ఘరత్నమైన శ్రీపాదులు వారిని పోగొట్టుకొనుచున్నాననడి వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించిరి. నేను శ్రీపాదులు వారింటికి వేగముగా పరిగెత్తుకొని పోయి తిని. 10 సంవత్సరముల వయసు గల శ్రీపాదులు వారు వీధిలోనికి వచ్చి, రారా బడవ, బ్రతికి ఉన్నట్టుగా నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దములకు, మానవ రూప పిశాచాలకు సద్గతులు కలిగించడం కోసం మీరు చేసే ఆకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోరబాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారిన ఈ మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహము నుండి భిక్ష యాచించడానికి వచ్చినది ఎవరో తెలుసా? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా? నేనే. ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచగణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడుని నేనే.
నిన్ను శిలగా మార్చాను కానీ ఆకలి దప్పులను ఉంచాను. ప్రాణం తీశాను కానీ బ్రతుకున్నవాడుగా లోకానికి కనిపింపచేస్తున్నాను. నేను దత్తుడనో కాదో అనున్నది తర్వాత తేలుద్దాం. ముందు ఈ విషయం చెప్పు. నీవు నిజంగా చచ్చిన వాడివి కావునా బ్రతికి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా అని నన్ను గద్దించి ప్రశ్నించుసరికి నేను గజగజ వణికిపోతిని. ఇంతలో సుమతి మహారాణి వీధిలోనికి వచ్చినది. ఆమె నన్ను చూచి భయపడిపోతూ, కృష్ణకన్నయ్య, నిండుగా ప్రేతకళ ఒట్టిపడే ఈ అఘోరి ఎవరు? నువ్వు లోపలికి రా, కాస్త దిష్టి తీసివేసేదను అని కేకలేసినది. అంతటా శ్రీపాదులు వారు, అమ్మ, ఇతడు అఘోరి ఇంకా కాలేదు. అఘోరిగా శవాల్ని కాల్చుకొని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకు ముందుగా ఇప్పుడు ఇతడు నా వద్దకు వచ్చాడు. మన ఇంటిలో కాస్త చద్ది అన్నము ఏమైనా ఉంటే పెట్టు అమ్మా అని తల్లిని బ్రతిమాలిరి. శ్రీపాదులు వారి కోసం వారి జనని అఖండలక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణి కొలిదిగా చద్ది అన్నము అనగా తరువాణి అన్నము అట్టిపెట్టినది. శ్రీపాదులు వారు ఆ తరువాణి అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును వీడిపొమ్మనరి. నేను కుకటేశ్వరాలయమునకు ఎదురుగా నుండి ఖాళీ స్థలములో ఆ తరువాణి అన్నమును తింటిని. తిన్న వెంటనే నాకున్న దురావస్థ సర్వసము తొలగిపోయినది. నేను మరలా శ్రీపాదులు వారి దర్శనార్థము పోయి తిని. అయితే శ్రేష్ఠిగారు శ్రీపాదులు వారిని తమ ఇంటికి తీసుకుని పోయిరి. శ్రీపాదులు వారు శ్రేష్ఠిగారి పచారి కొట్టునందుండిరి. వారు స్వయముగా వరహాలను తీసుకొని గల్లాపెట్టులో వేయుచుండిరి. శ్రేష్ఠిగారు స్వయముగా జొన్నలను బియ్యమును కొలిచి ఇచ్చుచుండిరి. శ్రీపాదులు వారు, తాత, ఈరోజు దసరము కదా, నాన్నగారికి ఎంత దక్షిణ, నాకెంత దక్షిణ అని శ్రేష్ఠిగారిని అడిగిరి. అంతటా శ్రేష్ఠిగారు, కన్నయ్య, నాన్నగారికిచ్చడిది పండిత బహుమానము, నీకిచ్చడిది వెంకటేశ్వర స్వామి వారి ముడుపు. మన ఇద్దరికి బేరసారములు లేవు. నీకు కావలసినది నీవు తీసుకొనవచ్చును, నాకు కావలసినది నీవు ఇయ్యవలెను అని శ్రీపాదులతో ముచ్చటించిరి. ఆ దృశ్యము ఎంత మనోహరము! శ్రీపాదుల వారు కొంచెము బెల్లం ముక్క తీసుకొని నీటిలో వేసుకొనిరి. ఆ బెల్లం ముక్క నాకు ప్రసాదముగా ఇచ్చిరి. శ్రీపాదులు వారు కొంచెం బెల్లం ముక్క తీసుకుని నీటిలో వేసుకునిరి. ఒక బెల్లం ముక్క నాకు ప్రసాదముగా ఇచ్చిరి. తాత, నేను చెయ్యంచెడి గణేశ పూజ అయిపోయినది. గణేశుడు బెల్లం ముక్క నైవేద్యమును నోటిలో కూడా వేసుకున్నాడు. నీవు రుజువు కావాలనన్న నా నోరు చూడుము అని తన వదన గహ్యరమును చూపించెను. దానిలో శ్రేష్ఠిగారి ఏ మహాదృశ్యమును చూచిరో మనకు తెలియదు. కానీ కొంత సమయమైన తర్వాత శ్రేష్ఠిగారు, బంగారు కన్నా గణేశునకు ఆకలైనప్పుడు మనల్ని అడగకుండానే తనకు కావలసినంత బెల్లంను నైవేద్యముగా స్వీకరించవచ్చును అని చెప్పమని శ్రీపాదుల వారితో అనిరి. ఇంతలో అఖండలక్ష్మి సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానము చేయించుటకు తీసుకుని వెళ్ళినది. నాయనా శంకరం భట్టు, కుస్తుతులు మాటలను విని నేను చెడిపోయి అఘోరీగా జన్మనెత్తిడి దౌర్భాగ్యము నుండి శ్రీపాదులు వారు నన్ను ఈ విధముగా కాపాడిరి. నన్ను కేవలము విధికే వదిలివేసి ఉండినచో నేను పూర్తిగా పతనమయ్యి ఉండేవాడను అని గురుదత్తభట్టు చెప్పెను. సద్గురువులు మానవాళి యందు తమకున్న అవ్యాజ ప్రేమ వలన పూర్వజన్మ కర్మ ఫలితముల నుండి మనలను ఇట్లే నేర్పుగా విడిపించెదరు. దీనికోసము వారు తమ అమూల్యమైన శక్తిని కాలమును వెచ్చించువారు. శ్రీపాదులు వారి జాతకమును సాంద్రసింధు వేదము నుండి గణింపవలెను. మామూలు గణితమునకు అది అందదు. తిది, వార, నక్షత్రములు కూడా సాంద్రసింధు వేదమును అనుసరించియే ఉండును. శ్రీపాదులు వారును, అప్పలరాజశర్మ గారును, బాపనార్యులు వారును ఇంటిలో తెలుగు భాషతో పాటు సంస్కృతము కూడా మాట్లాడుకొనువారు. వారు హిమాలయములో సప్త ఋషుల పవిత్ర భూమిలో మాట్లాడుకొను సంధ్యాభాషలో మాట్లాడుకొనుట కూడా కలదు.
శంబలలో మాట్లాడుకొని ఈ భాష సంస్కృతము కంటే భిన్నమైనది. ఆ భాష యొక్క మాధుర్యమును కానీ సౌకుమార్యమును కానీ వర్ణింపతరము కాదు. శ్రీ పీఠికాపురములో శ్రీపాదులు వారును బాపనార్యుల వారును అప్పలరాజు శర్మగారు మాత్రమే ఈ భాషను మాట్లాడకొనగలిగిన వారు. సత్వ ఋషీషులని పేరుగాంచిన బాపనార్యుల వారితో తాత శ్రీకృష్ణుడు సత్యము కానీ అసత్యమును కానీ పలుకువాడు కాడు, అతడు కేవలము కర్తవ్యబోధకుడు మాత్రమే అని శ్రీపాదులు వారనిరి. అంతట బాపనార్యులు కన్నా ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను, మాట వరసకు కూడా అసత్యమును పలకరాదు అని శ్రీపాదులు వారితో అనిరి. శ్రీపాదులు వారు మందహాసము చేసిరి. అదే రోజు మధ్యాహ్నము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారి ఇంటికి వచ్చిరి. శ్రేష్ఠి గారికి ఒక ప్రగాఢ కోరిక ఉండెడది. అది బాపనార్యుల వారు తమ ఇంట భోజనము చేయవలెననియు భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలననియు అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షములలో జరగవలననియు దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించెదరనియు వారి భావన. బాపనార్యులు వారు తమ కోరికను మన్నించరోయని శ్రేష్ఠగారికి మనసున శంక కలదు. అయినను శ్రీపాదులు వారిని మదిలో తలంచుకొని బాపనార్యులు వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడి చేసిరి. బాపనార్యులు వారి నోట ప్రయత్నముగా తప్పక మహాలయ పక్షముల్లో శ్రేష్ఠిగారింట భోజనము చేసిదననియు దక్షిణను కూడా స్వీకరించదననియు తెలిపిరి. శ్రేష్ఠగారి ఆనందమునకు అవధులు లేవు. శ్రీపాదులు వారు బహు చమత్కారులు. మహాలయ పక్షములు జరుగుచుండగా వాగ్దానము పొందిన శ్రేష్ఠిగారిను వాగ్దానమును చేసిన బాపనార్యులను కూడా ఈ విషయమును మరిచిపోయిరి. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యులు వారి ఇంటికి శ్రేష్ఠిగారు వచ్చిరి. శ్రీపాదులు వారు మందహాసము చేయుచు వాగ్దానమును చేయనే కూడదు, చేసిన తర్వాత దాన్ని తప్పక నెరవేర్చవలెను. వాగ్దానమును చేసి మరిచిన ఎడల వాగ్దానమును పొందిన వారైనను జ్ఞప్తికి తేవలేను. ఈ విషయమును వీరిద్దరి నుండి నేను సంజాయిషిని అడుగుతున్నాను అనిరి. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదము తెలియవచ్చెను. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదులు వారు ఎంత సమర్థులో విస్మృతిని కలిగించుటలో కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చెను. చేసిన తప్పిదమునకు వారిరువురును చింత కలిగెను. వారి నోదార్చుచు మీ ఇద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయం ఉన్నది. ప్రతి మానవునిలోనూ నేను అనున్నది చైతన్య రూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యమునకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై ఉన్నది. గృహస్థాశ్రమమును వదిలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానము లేదా పొందబడిన ఈ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు. ఇది బృహదాకార స్వరూపమైన నేను అను చైతన్యమునకు బదలాయించబడినది కనుక ఏదో ఒక దేశములో ఏదో ఒక కాలములో బాపనార్యుల వంశములోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశములోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షములలో భోజనము చేసి దక్షిణ స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు ఎలా ఏ విధముగా అని నన్ను మీరు అడగరాదు. కర్మస్వరూపము చాలా సంక్లిష్టమైనది, సూక్ష్మమైనది. కొన్ని కర్మలకు భౌతిక కాలము వేరుగాను యోగకాలము వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షములోనే ఈ కర్మ ఆచరింపబడి తీరవలెను. అయితే యోగకాలము రాలేదు కనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టవేయబడినది అని శ్రీపాదులు వారిరువురికి హితువు చేసిరి. అంతటా నేను శ్రీపాదులు వారు హితువు చేసిన భౌతిక కాలము యోగకాలము అననేమో వివరముగా
తెలపవలసినదని శ్రీ భట్టుగారిని అడిగి తిని, శ్రీ భట్టు మహాశయుడు భౌతిక కాలము భౌతిక దేశముతో పాటు మానసిక కాలము మానసిక దేశము అనునవి కూడా కలవు. వీనికి తోడుగా యోగకాలము యోగదేశము అనునవియును కలవు. ఒకనికి 60 సంవత్సరముల వయసు ఉన్నదనుకునుము. అతడు 20 సంవత్సరముల వయసు వాని వలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడనుకునుము. అప్పుడు వాని భౌతిక కాలము 60 సంవత్సరములను సూచించుచున్నది. అది అతని శరీరమునకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలము మాత్రము 20 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 22వ అధ్యాయము 6వ పేజీ. అదే విధముగా 20 సంవత్సరముల యువకునకు 60 సంవత్సరముల వృద్ధుని కుండెడి బరువు బాధ్యతలు ఉన్నాయనుకునము. అప్పుడు వాని భౌతిక కాలం 20 సంవత్సరములు సూచించుచున్నది. అది శరీరమునకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలము మాత్రము 60 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. ఈ విధముగా భౌతిక కాలము మానసిక కాలము ఒకే కాలమును కలిగి ఉండవలనని నియమము లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును అని తెలియపరిచిరి. కాశీలో కానీ పిఠాపురములో కానీ నివసించవలనని సదా మానసికముగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీవాస ఫలము కానీ పిఠాపురవాస సహితము కానీ ప్రాప్తించును. వారికి కాశీవాస ఫలము కానీ పిఠాపురవాస సహితము కానీ ప్రాప్తించును. దేహము ఒక క్షేత్రమందు ఉండినను మనసు అచ్చట లేకున్నా ఆ క్షేత్రవాస ఫలితము రాదు. నేను కాశీయాత్రకు పోవుచున్నాను, సదా కాశీలో నేను నివసించేదను అని ఎవడు మానసికముగా తాపత్రయము పడుచున్నాడో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది. కారణమేమనగా అతడు మానసికముగా కాశీలో నేను నివసించుచున్నాడు. అందువలన భౌతికముగా అతడు ఏ దేశమునందునను అతడు మానసిక దేశము మాత్రము కాశీయే అయి ఉన్నది. అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాస ఫలము రాజాలదు. గంగాజలమునందుండి చేపల కోసము నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలము రాజాలదు. ఒకడు భౌతికముగా పీఠికాపురమున నివసించుచున్నను భౌతికముగా శ్రీపాదుల వారిని దర్శించినను వాని యొక్క మానసిక కాలము మానసిక దేశము తగు విధముగా లేకపోయిన ఎడల వాడు పీఠికాపురవాసిగా కానీ శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా కానీ లెక్కలోనికి రాలేడు. యోగకాలము యోగదేశము అనునవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగలిగడి విషయములు. శ్రీపాదులు వారి అనుగ్రహమున ఎవనికి ఎప్పుడు యోగకాలము కలుగునో ఏ ప్రదేశములో యోగదేశము అనునది ఏర్పడునో తెలియరాని దివ్య రహస్యము. మానవునికి కర్మ చేయు అధికారమున్నది. సత్కర్మ వలన సుఖము దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును. పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించుచున్నను సద్గురుని కరుణ వలన యోగకాలము ఏర్పడును. ఆ కాలము వచ్చినప్పుడు ఏ ప్రదేశములో ఆ కర్మ తీరిపోవలనో ఆ యోగదేశమునందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా చిత్రమైన విషయము. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అను సేవకుడుండేవాడు. ఉన్నట్టుండి శ్రీపాదులు వారు ఒకానొక రోజున వానిని తీవ్రముగా చూచిరి. వెంటనే వాని మనఃప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను. వాడు నిద్రాహారములను త్యజించి నేనే సృష్టి స్థితి లయ కారకుడును, నేనే ఆదిమూలమును, ఈ సమస్త సృష్టియు నాయందే ఉద్భవించి నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడజొచ్చెను. నరసింహవర్మ గారికి శివయ్యందు ఎంతయో జాలి కలిగెను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసినదని ప్రార్థించిరి. అంతట శివయ్యను తీసుకొని శ్రీపాదుల వారు శ్మశానమునకు పోయిరి. నరసింహవర్మ గారు కూడా వెంట నుండిరి. శ్రీపాదుల వారు శ్మశానమునకు అంతటా శివయ్యను తీసుకొని శ్రీపాదుల వారు శ్మశానమునకు పోయిరి. నరసింహవర్మ గారు కూడా వెంట నుండిరి. ఔదంబర వృక్షము యొక్క ఎండిన కర్రలను శ్మశానములో పేర్పించి శివయ్య చేత దహనము చేయించిరి. అంతట శివయ్యకు ఆ వింత మనప్రవృత్తి నుండి విమోచనము కలిగెను. నరసింహవర్మకు ఇది ఎంతయును వింతగా నుండెను. అప్పుడు శ్రీపాదులు వారు, తాత, దీనిలో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. వాయస పురాగ్రహారమునందలి
వాయసపు అగ్రహారమునందలి ఒక పండితునికి సదా నాపై ఎంతటి అపచారము! వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడా? పసుకోనయైన ఈ శ్రీపాదుడెక్కడా? ఇతడు సృష్టి స్థితిలయ కారకుడట, ఆదిమూలమట. ఇది అంతయును దంభము, అసత్యము అను విధమైన ధ్యాస ఉండెడిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను. ఒకానొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ రుణపడి ఉన్నాడు. నేను యోగకాలమును కల్పించి యోగదేశముగా శ్మశానమును నిర్ణయించి యోగకర్మగా మోదుగా కట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మరాక్షసత్వము నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి భార్య నుండి రక్షించినాను అని వివరించిరి. నాయన శంకరం భట్టు, పీఠికాపురమున అవతరించిన ఈ మహాతేజస్సు ధర్మజ్యోతి నేడు యా కురంగొడ్డను పవిత్రము చేయుచున్నది. శ్రీపాదులు వారి సంకల్పమును అనుసరించి గ్రహములు ఫలితములు నిచ్చుచుండును. ఏ రకమైన జ్యోతిష ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలమునందు భౌతిక దేశమునందు జరిగి తీరవలనని నియమము లేదు. అది యోగకాలమును బట్టి యోగదేశమును బట్టి నిర్ణయింపబడుచుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారబ్ధ కర్మ మరణమును కూడా తప్పించగలరు. శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిష్య శాస్త్రరీత్యా 1000 సంవత్సరముల తర్వాత జరగవలసిన సంఘటనలను ఇప్పుడే జరిపించగలరు. అనగా యోగకాలమును ఇప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరమున జరగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు. అనగా యోగదేశమును నిర్ణయించగలరు. సంఘటనలు అన్నయ్యను దేశకాలములందు కూడా జరుగుచుండెను. శ్రీపాదుల వారు ఆ దేశకాలములను తమ ఇష్టము వచ్చినట్లు మార్చివేయగలరు. ఒక పర్యాయము శ్రేష్ఠిగారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయముగా తామే కొట్టిరి. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బ్రద్దలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతట శ్రీపాదులు వారు, తాత, నీకు ఈరోజు మరణయోగమున్నది. నీ నెత్తి బ్రద్దలయ్యి ముక్క చెక్కలయ్యి నెత్తురు ప్రవహించవలసినది. నేను ఆదేశ కాలములను ఈ కొబ్బరికాయకు ఆవహింపచేసి నిన్ను రక్షించితిని అని తెలిపి వారిని ఆశ్చర్యపరిచిరి. ఇంతలో సాయం సంధ్య అయినది. ముగ్గురము శ్రీపాదులు వారి నుండి సెలవు తీసుకుని కురంగొడ్డ వదిలి కృష్ణకు ఈవలి ఒడ్డునకు చేరితిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 22వ అధ్యాయము సమాప్తము.